Cancer Healer Center, a new beginning. ఇక రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర క్రైస్తవ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవులు. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రభుత్వాసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. నిన్న రాజమండ్రి దగ్గర అనుమానాస్పదంగా చనిపోయి కనిపించారు ప్రవీణ్ పగడాల. ఆయన ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరగబోతోంది. ఆ రిపోర్టు వచ్చాకే క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. అసలు ఏం జరిగిద్దో తేల్చాల్సింది పోలీసులే అంటున్నారు. ఈ ప్రవీణ్ పగడాల నిన్నటి నుంచి మిస్టరీని పోలీసులు ఇంకా ఛేదించలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అది హత్యే అనే పూర్తిగా నమ్ముతున్నాం. అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజీలు కూడా రిలీజ్ చేశారు. ఇది ఎవరు చేయించారు, ఎవరికి అవసరం అన్నది పక్కన పెడితే అది హత్య కాదా అన్నది ముందుగా నిర్ధారించాల్సిన విషయం పోలీసుల దగ్గర ఉంది. లాస్ట్ వీడియోలో లాస్ట్ నైట్ రిలీజ్ చేసిన వీడియోలో బండి పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా కనబడింది. ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండడం చూస్తుంటే ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్య అనిపిస్తోంది అంటున్నారు పాస్టర్లు. సరైన సమగ్రమైన దర్యాప్తు చేస్తామని వారు హామీ ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి నిజాలు బయటకు వస్తాయని మేము అనుకుంటున్నాం. నిజంగా ఇది యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం, కానీ హత్య జరిగింది అంటే మాత్రం అది చాలా విచారకరమైనది. క్రైస్తవుల నాయకుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ మేమందరము కూడా చాలా సమయస్ఫూర్తిగా మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం, ఓర్పుతో కనిపెడుతూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు ఇక ఎన్నడూ కూడా జరగకూడదని మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రవీణ్ పగడాలది హత్య అయితే గనుక దాని వెనుక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు బ్రదర్ షఫీ. Cancer Healer Center, a new beginning.